చాలామంది జాన్సన్ విక్టర్ గారు చనిపోయిన తర్వాత పరదేశ్కి వెళ్ళిన తర్వాత లెక్చరర్స్ కావచ్చు, కోఆర్డినేటర్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, అడిషనల్స్ కావచ్చు, డిప్యూటీ డైరెక్టర్స్ కావచ్చు, జాన్సన్ విక్టర్ గారి బాధ్యతను భుజాన వేసుకొని ఎన్నో అద్భుతమైన పాటలు వ్రాస్తున్నారు. ఆ పాటలు వింటున్నప్పుడు నేనే తన్మయత్వం చెందుతున్నాను. చాలామంది ప్రిన్సిపల్స్ రాస్తున్న పాటలు, ఇలాంటి మంచి పాటలు ఏదో రిలీజ్ అయినప్పుడు కాస్త ప్రజల మధ్యకు వెళ్ళి ఆ తర్వాత ప్రజలు వాటిని మర్చిపోవడం నా మనసును కలిచివేసింది. ఎప్పటికీ అవి ప్రజల్లో శాశ్వతంగా ఉండాలి అంటే ఏం చేయాలని ఆలోచించాను. ఖచ్చితంగా పుస్తక రూపంలోకి వాటిని తీసుకురాగలిగితే, పుస్తకంలో ఉన్న పుస్తకాలను చర్చి సభ్యులకు, సంఘానికి ఇవ్వగలిగితే, ప్రతి వారము ఆ పుస్తకంలో ఉన్న పాటలు వారి చేత పాడించగలిగితే, ఇంత మంచి పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఇప్పటికీ చర్చిల్లో పాడతారు. అలాగే ఎన్నో క్రైస్తవ పాటలు ఇప్పటికీ సంఘాల్లో ఉన్నాయి. ఏదో రిలీజ్ అయినప్పుడు 1-2 నెలలు విని వదిలేసే పాటలు కాదండి, చాలా అద్భుతమైన పాటలు. యూనివర్సిటీ ఆల్బమ్ నుంచి వచ్చే పాటలన్నింటికి పుస్తక రూపం ఉంది. కానీ యూనివర్సిటీ ఆల్బమ్ కాకుండా యూనివర్సిటీలోని ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, లెక్చరర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్స్ వీరు రాసిన పాటలు కనుమరుగవకూడదనే ఒక ఆలోచన చేసి ఎలాగైనా దాన్ని పుస్తక రూపంలో తీసుకురావాలని నేను ఆలోచించాను, సంకల్పించాను. నా సంకల్పానికి దేవుడు కూడా సహకరించాడు. కాబట్టి ఆ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. సరాగాల సత్యవల్లిక అని పెట్టండి. సరాగము అంటే మంచి రాగముతో కూడిన సత్యవల్లిక, సత్యముతో కూడిన వల్లిక అంటే తీగ. నేను మంచి ద్రాక్షవల్లిని యేసుక్రీస్తు అంటాడు. అలాగూ వాక్యమని ఈ వల్లిక మంచి రాగంతో కూడుకుంటే ప్రజల హృదయాల్లోనికి దూసుకుని పోతుంది. ఆ పాటలు నేర్చుకున్న అద్భుతమైన పాటలు ఉన్నాయి. మరి పాటలను గ్యాదర్ చేయడానికి కుమారుడు శాంతి స్వరూప్ నేను అప్పచెప్పినప్పుడు అతను తన టీంతో కష్టపడి ఆ పాటలన్నీ యూట్యూబ్లో వెతికి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సేకరించి రాయించి మరి ఒక పుస్తక రూపంలో తీసుకురావడానికి సహకరించారు. కొందరు పాటలు మిస్ అయి ఉండొచ్చు, ఎందుకంటే యూట్యూబ్లో అవి లభించకపోవచ్చు, లేదా మీ వెబ్సైట్ లేదా మీ యూట్యూబ్ వాళ్ళకి కనపడకపోవచ్చు. ఎనీవే సుమారుగా 120 పాటలు ఇప్పుడు రాయగలిగాం. ఒకవేళ ఏమైనా మిస్ అయి ఉంటే మమ్మల్ని క్షమించండి. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నెక్స్ట్ ప్రింట్లో ఖచ్చితంగా ఆ పాటలను చేర్చడం జరుగుతుంది.